మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ లైబ్రరీలో ఉన్నటువంటి యువత గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఎప్పుడు మేము జీవితంలో స్థిరపడతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తా ఉంటే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని నమ్మించారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మబలికారు. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటి మీదకి తెచ్చి బస్సు యాత్రలు పెట్టించి గ్రామాల్లోకి పంపించి పట్టణాల్లోకి పంపించి కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్ కు పోతుండు రేవంత్ రెడ్డి గాని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకంటే ఆడికి పోయేటట్లేదు పరిస్థితి. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఏ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి ఆనాడు నిరుద్యోగులకు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడో ఇవాళ అదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోలీసుల చేత పిల్లల వీపులు పగలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసుల చేత రక్తాలు గారించే విధంగా పిల్లల్ని కొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేసి దాన్ని పోలీసుల నిలయంగా మార్చిండు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, బల్మూరి వెంకట్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కలో ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఆనాడు కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 1,60,000 ఉద్యోగాలు మేము నింపాం. బీఆర్ఎస్ హయాంలో 1,60,000 నింపినాం. ఆ మిగిలిన వాటికి నువ్వు కాయిదాలు పంచి నేనే పంచినా అని చెప్పుకుంటున్నావు. మొన్న అసెంబ్లీలో అసలు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలన్నీ రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చినాక అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పిండు 16,000. నువ్వు ఇచ్చింది 16,000. ఇస్తానన్నది 2 లక్షలు, ఇచ్చింది 16,000. మరి మిగతా 1,84,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? మరి ఆ మిగతా 1,84,000 ఎప్పటిలోకి ఇస్తావు? ఆల్రెడీ సగం పీరియడ్ అయ్యిపోయింది, 2.5 సంవత్సరాలు అయ్యిపోయింది నీది. ఇంకా నీ నోటిఫికేషన్ ఎప్పుడు, పరీక్ష ఎప్పుడు, ఫలితాలు ఎప్పుడు, ఉద్యోగాలు ఇచ్చుడు ఎప్పుడు? పోలీస్ డిపార్ట్మెంట్ లో 19,000 ఖాళీలున్నాయని నిన్న డీజీపీ చెప్తా ఉన్నాడు. మరి ప్రభుత్వం 19,000 ఖాళీలుంటే ఎందుకు పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ ఇస్తలేరు? 5,000కే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. అంటే ఇంకా మిగతా 14,000 ఆపి పెడతావా రేవంత్ రెడ్డి? నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఆనాడు జీవో 46 గురించి కూడా రెచ్చగొట్టి మాట్లాడినావు. పోలీస్ ఖాళీలు నింపాలన్నావు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పోలీస్ నియామకాలు చేసింది. 40,000 కానిస్టేబుల్, ఎస్ఐ, సివిల్, ఏఆర్, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ అన్ని రకాల ఉద్యోగాలు 40,000 పోలీసు ఉద్యోగాలు నింపింది. నువ్వు ఈ రోజు వరకు ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలే 2.5 సంవత్సరాల్లో. వెంటనే ఖాళీగా ఉన్న 19,000 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎడ్యుకేషన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. విద్యా కమిషన్ అని వేసినావు నువ్వు. ఏమైంది కమిషన్ రిపోర్ట్? చెత్తబుట్ట దాఖలైందా? విద్యా కమిషన్ రిపోర్ట్ ఎందుకు నువ్వు డిలీట్ చేసినావు? విద్యా కమిషన్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేవు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెప్తా ఉన్నారు. మరి ఆ 30,000 ఉద్యోగాలు ఎప్పుడు నింపుతావు? మెగా డిఎస్సి అని ఊరించిన నువ్వు ఇవాళ ఇప్పటిదాకా ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తలేవు? మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిపోయింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా
ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకులాల్లో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. గురుకులాల్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామకానికి కూడా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటిలలో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను నోటిఫై చేసి అన్ని గ్రూప్ నోటిఫికేషన్స్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమెక్కడో మాట్లాడతలేం. నిరుద్యోగుల మధ్య నిరుద్యోగులు ఆహ్వానిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమక్షంలో మాట్లాడుతున్నాం. నువ్వు అసెంబ్లీలో కూర్చొని పిల్లలు నోటిఫికేషన్లు వద్దంటున్నారు, మాకు జాబ్ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తుండని డ్రామాలు బంద్ చేయి. పిల్లలే అడుగుతున్నారు నోటిఫికేషన్ కావాలని. ఆ పిల్లలు నా దృష్టికి తెస్తే పిల్లల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. చిల్లర మాటలు కాదు కావాల్సింది, జాబ్ నోటిఫికేషన్లు కావాలి. ఏమైంది నీ జాబ్ క్యాలెండర్? అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ గా విడుదల చేసినావు, అది చిత్తు కాగితం అయిపోయింది. నీ జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? నీ జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ప్రకారంగా ఏ డేట్ కైనా నీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. నీ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. స్క్రాప్ చిత్తు కాగితం అయిపోయింది నీ జాబ్ క్యాలెండర్. నీ మాటలు బోగస్, నీ చేతలు బోగస్, అంతా బోగస్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగ భృతి ఒక దగ, ఆడపిల్లలకు స్కూటీలు ఒక దగ, విద్యార్థులకు ఉద్యోగులకు నోటిఫికేషన్లు జాబ్ నోటిఫికేషన్లు ఒక దగ, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న పథకాన్ని ఎత్తిపడేసినావు నువ్వు. ఇలా చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా విద్యకు కూడా పిల్లల్ని దూరం చేస్తా ఉన్నావు. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? హోటళ్లలో పనిచేయాలన్నట, చిప్పలు కట్టుకొని పనిచేయాలనా? ఉద్యోగాలు ఏవా రేవంత్ రెడ్డి అంటే? ఉద్యోగాలు లేవు, ఐటీ పోతుంది, ఏఐ వచ్చింది, హోటళ్లలో పనిచేయండి అంటుండు. అంటే ఏమడుగుతున్నావు? బోర్లు కట్టుకోమంటున్నావా? హోటళ్లలో సర్వీస్ చేయమంటున్నావా? మా పిల్లలు పీజీలు చేసింది, గ్రాడ్యుయేట్లు అయింది, డాక్టరేట్లు పొందింది, బీఈడీలు చదివింది, హోటళ్లలో పనిచేయడానికి రేవంత్ రెడ్డి? ఇలా నిరుద్యోగుల్ని అవమానపరుస్తున్నావు నువ్వు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన నువ్వు హోటళ్లలో పనిచేసుకోండి, ప్రైవేట్ లో పనిచేసుకోండి అని ఇవాళ నిరుద్యోగ యువతను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. నువ్వు ఇచ్చిన మాటకు నిలబట్టవా లేదా? ఏ యువతనైతే నీకోసం పనిచేసిందో ఆ యువత తిరగబట్టది, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఏ నిరుద్యోగులైతే నీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండ్రో రేపు ఆ నిరుద్యోగులే నీ కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా భట్టి గారు, నువ్వే ఇచ్చినావు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్. మరి నీ జాబ్ క్యాలెండర్కి ఏమైనా ఉన్నదా? అసెంబ్లీలో చెప్పిన మాటకి ఏమైనా విలువ ఉన్నదా? ఎందుకు నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తా ఉన్నారు? వాట్ ఈస్ ద రీజన్? పాపం పిల్లలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో రూములు కిరాయిలు తీసుకొని, కోచింగులు తీసుకొని లక్షల మంది పిల్లలు నీ జాబ్ నోటిఫికేషన్ల కోసం కళ్లల్లో వత్తులేసుకొని చూస్తా ఉన్నారు. అనేక జిల్లా కేంద్రాల్లో పిల్లలు లైబ్రరీలో కూర్చొని రాత్రి పగళ్లు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని కష్టపడి చదువుకుంటా ఉన్నారు. అరే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వంటే ఇవ్వవు నువ్వు, అటు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వవు, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తలేవు. ఆనాడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది, నువ్వెందుకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తలేవు? ఎందుకు దాన్ని 34కే పరిమితం చేస్తా ఉన్నావు? ఎందుకు మొండి పట్టుదలకు పోతా ఉన్నావు? ఆ రోజు ఏమన్నావు? ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకు ఫీజులు కూడా ఉండయి అన్నావు. మళ్ళీ ఫీజులు పెడుతుండే, ఇప్పుడు ఫీజులు ఉండయి, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని మాట్లాడినావు. మరి ఇప్పుడు ఎందుకు ఫీజులు పెడుతున్నావు? ఫీజులు ఎందుకు పెడుతున్నావు? మేము భోజనాలు పెడతాం, ఫీజులు ఉండయి, మేమే కోచింగ్లు ఇస్తాం, మేమే 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తామన్నావు. నోటిఫికేషన్ లేకపోయా, నీ భోజనాలు లేకపోయా, ముక్కు విండి ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ఫీజులు వసూలు చేయబట్టి. ఒక్క మాట అసలు నువ్వు ఒక్క రోజైనా ఒక మాట మీద నిలబడ్డావా? ఎవరి విషయంలోనైనా నిలబడ్డావా? సో మేము అందువల్లనే ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకముందే, నిరుద్యోగులు తిరగబడకముందే తక్షణమే మేల్కో రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ను అమలు చేయాలని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని వీరందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే నీ సెక్రటరియట్ ముట్టడికి పెద్ద ఎత్తున పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరుద్యోగులతోని
మొత్తం అన్ని జిల్లాల నుంచి కలిసి మరి నీ సెక్రటరియట్ ను ముట్టడించేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. మరి అంత దూరం తెచ్చుకోవద్దని తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంపూర్ణ మద్దతు నిరుద్యోగులు పేర్లు మన ఇప్పటికే చాలా ఉన్నాయి ఇదంతా. మా తమ్ముళ్ళు 33 జిల్లాలు తిరుగుతూ 33 జిల్లాల నిరుద్యోగ యువతను ఏకతాటి మీదకి తేవడానికి కృషి చేస్తా ఉన్నారు. వారికి మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. మీరు అన్ని జిల్లాలు తిరగండి, నిరుద్యోగ యువతను ఒక్కతాటి మీదకి తీసుకురండి. ప్రభుత్వం మేల్కొంటే మంచిది, లేదంటే అందరం కలిసి సెక్రటరియట్ ను ముట్టడించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి జాబ్ నోటిఫికేషన్లు సాధించుకుందాం. నిరుద్యోగుల ఐక్యత 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్